ఉమ్మడి వరంగల్ ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య చికిత్సలు అందుబాటులోకి వచ్చాయి. హన్మకొండ ములుగు ఎక్స్ రోడ్ లో రెనోవా బన్ను హాస్పిటల్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. రెనోవా బన్ను హాస్పిటల్ నిర్వాహకులు అత్యాధునిక క్యాన్సర్ చికిత్సను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు ఎమ్మెల్యే. రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి. ఇంత లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి మిషనరీ తీసుకురావటం, వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో హన్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్ కు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావటం, మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఇంత లేటెస్ట్ సిస్టమ్ ఉన్నాక హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఉండి చేసే అవకాశం కల్పించినందుకు, లోపల చూస్తే నిజంగా కూడా ఆరోగ్యశ్రీ వార్డుని చూసి డాక్టర్ అదే చెప్తుంది గోదావరి, నేను చేసే దగ్గర కూడా లేవు డాడీ, ఎక్కడ ఉండే ఎక్స్ట్రా బెడ్ ఉండదని చెప్తుంది. 2 are pure cancer centers. One is a 250-bedded multi-speciality in which we also have cancer. తర్వాత మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసి we started 2 cancer centers, one in Warangal and one in Alwar. Next year we are starting centers in Prayagraj and Pune. Also a year later we are starting centers in Ranchi and Khammam. So we are expanding very fast and aggressively. అదే కాకుండా ఈ వీకెండ్ లో we are signing one deal with International Oncology Services Private Limited అని. It's a cancer chain based out of North. They have 8 cancer centers. We are acquiring that group. With this in 2 years